3 రోజుల్లో 2 పర్యటనలు అంటేనే ఎక్కడో తేడా కొట్టింది. ఊహించినట్లుగా మోదీ బాంబు పేల్చారు. 4 ఏళ్ల క్రితం మాట ఆ ఇద్దరి మధ్యన జరిగిన సంభాషణ ఇప్పుడు బహిర్గతం చేశారు. విషయం 3 ముక్కల్లో చెప్పేశారు. రాజకీయ ప్రకంపనలు సృష్టించారు. ఆ మాటల మంటల వేడి ఇంకా కంటిన్యూ అవుతోంది. మోదీ మాటల్లో ఉద్దేశం, నేడు తమపై కత్తులు దూస్తున్న పార్టీ 4 ఏళ్ల క్రితం మాతో స్నేహానికి వెంపర్లాడిందని, కానీ గుండెల నిండా ఆత్మగౌరవం నింపుకున్నోళ్ళం ఢిల్లీకి గులాములై సలాములు చేస్తామా అన్నది బీఆర్ఎస్ ప్రశ్న. ఇదంతా కాసేపు పక్కన పెడితే ఈ విషయం కాంగ్రెస్కి వేరేలా అర్థమైంది. మేం చెప్పిందే జరిగింది, ఆ 2 పార్టీలు ఒకటేనంటోంది హస్తం పార్టీ. అర్థమైందా రాజా అంటూ మోదీ వ్యాఖ్యలకు సరికొత్త భాష్యం చెబుతోంది. ఈ పరిణామాలతో తెలంగాణ రాజకీయాలు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయాలు మరింత హీటెక్కుతున్నాయి. ఓవైపు మాటల తూటాలు, ఇంకోవైపు విమర్శలు ప్రతి విమర్శలు, వ్యూహాలు ప్రతి వ్యూహాలతో రసవత్తరంగా మారుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో సరికొత్త వ్యూహానికి తెరలేపింది కమలం పార్టీ. అధికార పార్టీని ఇరుకున పెట్టేలా వ్యూహ రచనకు తెరలేపింది. ఢిల్లీ పెద్దలు తెలంగాణ పర్యటనకు రావటం, అధికార పార్టీ టార్గెట్ గా కుటుంబ పాలన, అవినీతిమయం అంటూ అరిగిపోయిన రికార్డే పదే పదే రిపీట్ చేయడంతో జనాలకు బాగా బోర్ కొట్టేసింది. అందుకే కాస్త మసాలా దట్టించి ఓ కొత్త విషయం, ఇప్పటి వరకు ఎవరు వినని విషయం, ఇప్పటి వరకు ఎవరికి తెలియని విషయం, 4 ఏళ్ల కిందటి విషయం, ఇంతకాలం ఆ ఇద్దరి మధ్య ఉండిపోయిన రహస్యాన్ని బయట పెట్టారు. అప్పట్లో జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి మోదీని కలిశారట. కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని, తాము ఎన్డీఏలో చేరుతామని ఓ ప్రతిపాదన ఆయన ముందు పెట్టారట. తమను భాగస్వామిని చేసుకోవాలని కోరారట. జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికలో బీజేపీ మద్దతు కోరారట. అయితే మీతో జత కట్టే ప్రసక్తే లేదని మోదీ ఖరాఖండిగా తేల్చి చెప్పేశారట. ఇది ప్రజాస్వామ్యం, రాచరికం కాదు, యువరాజును సీఎం చేయడానికి మీరేమైనా మహారాజా అని ప్రశ్నించారట. అది మ్యాటర్. ఆ తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి 48 స్థానాలు వచ్చాయి. అప్పట్లో కేసీఆర్ పెట్టిన ప్రతిపాదనను ఇప్పుడు బయట పెట్టారు ప్రధాని మోదీ. और फिर मुझे कहने लगे कि आपके नेतृत्व में देश प्रगति कर रहा है, हम भी एनडीए का हिस्सा बनना चाहते हैं, आप हमें एनडीए में शामिल कर दीजिए। मैंने कहा आगे क्या? बोले हैदराबाद में म्युनिसिपल कॉरपोरेशन में हमारी मदद कर दीजिए। मैंने केसीआर को कहा आपके कारनामे ऐसे हैं, మోదీ आपके साथ जुड़ नहीं सकता है. అసలు 4 ఏళ్ల క్రితం జరిగిన విషయం ఇప్పుడెందుకు చెప్పారు? ఇన్నేళ్లలో ఎన్నోసార్లు ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలకు వచ్చారు. మరి అప్పుడెందుకు చెప్పలేదు? ప్రధాని మోదీ టార్గెట్ గా గులాబీ పార్టీ ఎన్నో విమర్శలు చేస్తూ వచ్చింది. అయినా ఆ విషయాన్ని ఎందుకు చెప్పలేదు? ఇటు ఎన్డీఏకు అటు ఇండియాకు తాము సమదూరం అంటూ ఈ 2 కూటములకు ప్రత్యామ్నాయ కూటమిని తెస్తామంటూ సవాల్ కూడా చేసింది. ఈ 2 కూటములకు దూరంగా ఉండే పార్టీలతో సీఎం కేసీఆర్ సమావేశాలు జరిపి ఆయా వేదికలపై ప్రధాని మోదీ టార్గెట్ గా ఎన్నో విమర్శలు చేశారు. అయినా సరే ఆ రహస్యాన్ని ప్రధాని మోదీ ఎందుకు బయట పెట్టలేదు? ఆ విషయం మర్చిపోయారా, లేదంటే సరైన సమయంలో బయట పెట్టాలని ఇన్నాళ్ళు వేచి చూశారా? 4 ఏళ్ల కిందటి అంతఃపుర రహస్యాన్ని ఇప్పుడే బయట పెట్టడం వెనక మతలబేంటి? బీజేపీకి బీఆర్ఎస్ బి టీం అన్న ఆరోపణలు కొట్టి పారేయడానికేనా? బీఆర్ఎస్ కు తాము పూర్తి వ్యతిరేకమని చెప్పడానికేనా? లేదంటే కాంగ్రెస్ జోరుకు కళ్ళెం వేసి బీజేపీ స్పీడ్ పెంచడానికా? ఏమో, ఇది ఎవ్వరికీ అర్థం కాని చిక్కు ప్రశ్నగా మారిపోయింది. మోదీ అంత మాట అన్నాక గులాబీ పార్టీ కామ్ గా ఊరుకుంటుందా? వెంటనే కౌంటర్ అటాక్ మొదలు పెట్టింది. అటాక్ అంటే మామూలు అటాక్ కాదు, రివర్స్ లో అటాక్ మొదలు పెట్టింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదని, ఆ అవసరం కూడా లేదన్నారు మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ ను ఓడించేందుకు గతంలో ప్రతిపక్షాలు అన్నీ కలిసి పనిచేశాయని విమర్శలు చేశారు. 2018లో అప్పటి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె లక్ష్మణ్ వచ్చి బీఆర్ఎస్ కు మద్దతిస్తామని తెలిపారంటూ రివర్స్ లో అటాక్ చేశారు. ఢిల్లీ బాస్ల అనుమతి లేకుండానే లక్ష్మణ్ ఈ వ్యాఖ్యలు చేశారా అని ప్రశ్నించారు.
అప్పుడే బీజేపీ చేసిన ఆఫర్ను బీఆర్ఎస్ తిరస్కరించిందంటూ చెప్పుకొచ్చారు. ఇష్టం వచ్చినట్టు స్టోరీలు అల్లే పొలిటికల్ టూరిస్టులు ఈ విషయాన్ని తెలుసుకోవాలన్నారు. అప్పట్లో ఎన్డీఏతో స్నేహానికి గులాబీ పార్టీ ఉవ్విల్లూరిందని మోదీ అంటే, లేదు రాష్ట్రంలో మాతో పొత్తుకు బీజేపీనే ప్రయత్నించిందని బీఆర్ఎస్ కౌంటర్ అటాక్ చేస్తోంది. ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ చూస్తుంటే నిజంగా కూడా గమ్మత్ అనిపిస్తుంది. ఆయన అంటాడు, నిన్న కేసీఆర్ గారట నన్ను ముఖ్యమంత్రి చేయాలనుకున్నాడట. విని చెప్తాయి, నన్ను చేయాలనుకున్నాడట. సరే అనుకుందాం ఒక్క నిమిషం అనుకుంటే గీనకెందుకు చెప్తాడు పోయి నాకు అర్థం కాదు. ఆయన దగ్గర పర్మిషన్ తీసుకునే అవసరం ఏముంది మాకు? ఆయన మోతాదునో మనమేమన్నా? మా పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి కావాలనో మా పార్టీ నాయకులు మా ఎమ్మెల్యేలు ప్రజలు నిర్ణయిస్తారు తప్ప మోడీ దగ్గర పోయి ఎన్ఓసి తెచ్చుకునే అవసరం ఏమున్నది? గా కర్మ ఏమున్నది? ఇక ఆయన చెప్పే మాటలు ఎంత పచ్చి జూట మాటలో దాన్ని బట్టే మీకు అర్థం అయి ఉండాలి. ఎలా हमारे भाइयों से बहनों से मैं एक ही गुजारिश करता हूं यहाँ पे. ఇలా ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉంటే మధ్యలో హస్తం పార్టీ సరికొత్త వర్షన్ తెరపైకి తెచ్చింది. చూసారా, మేం చెప్పిందే నిజమైంది అంటోంది. నిజామాబాద్ సభలో తాను గతంలో చెప్పింది ప్రధాని మోదీ అంగీకరించినట్లు అయిందంటున్నారు రాహుల్ గాంధీ. ఆ రెండు పార్టీలు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాయంటూ విరుచుకుపడ్డారు. అందుకే వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలను కాదని కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటున్నారు. మొత్తానికి ఇందూరు సభలో మోదీ చేసిన వ్యాఖ్యలు మంట పుట్టించాయి. ఇప్పట్లో ఆ మంటలు అదుపులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఆ వ్యాఖ్యలను ఎవరికి వారు తమ మైలేజీ పెంచుకునేందుకు బాగా వాడేసుకుంటున్నారు. చూడాలి మున్ముందు ఇలాంటి అంతఃపుర రహస్యాలు ఇంకెన్ని బయటకు వస్తాయో. ఈశాన్య రాష్ట్రం సిక్కింపై వరుణుడు మెరుపు దాడి చేశాడు. అవును, మెరుపు దాడితో కల్లోలం సృష్టించాడు. పోటెత్తిన వరద, ఉప్పొంగిన నదులతో ఆ రాష్ట్రం చిగురు టాకులా వణికిపోతోంది. రహదారులను చీల్చుకుని మరి వరద నీరు పోటెత్తుతోంది. మిన్ను విరిగి మీద పడిందా అన్నట్టుగా పరిస్థితి భయానకంగా మారింది. కుంభవృష్టిగా కురుస్తున్న వర్షంతో సిక్కిం అతలాకుతలమవుతోంది. ఈ వరదల్లో 23 మంది జవాన్లు గల్లంతయ్యారు. ఇంతకీ ఈ ఆకస్మిక వరదలకు కారణమేంటి? క్లౌడ్ బరస్ట్ కారణంగానే పరిస్థితి భీకరంగా మారిందా? వానాకాలం వచ్చిందంటే చాలు ఈశాన్య రాష్ట్రాల్లో వెన్నులో వణుకు మొదలవుతోంది. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా ధారాపాతంగా కుండపోత వానలు కుదిపేయడం, నదులన్నీ ఉధృతంగా ప్రవహించడం, రహదారులు చిన్నపాటి నదులను తలపించడం జరుగుతాయి. ఎక్కడికక్కడ కొండ చర్యలు విరిగిపడుతూ అష్ట దిగ్బంధనం చేస్తాయి. ఈ వానాకాలంలో అంతకు మించి ఈశాన్య రాష్ట్రాలను వరుణుడు వణికిస్తున్నాడు. ఆయా రాష్ట్రాల్లో జల విలయం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ తర్వాత ఇప్పుడు సిక్కిం చిగురుటాకులా వణుకుతోంది. ఓ వారం 10 రోజులు ఏకధాటిగా వర్షాలు కురిసి అంతా ముంచెత్తడం వేరు. 2-3 రోజుల వ్యవధిలోనే మెరుపు దాడితో ఏరు ఊరు ఒక్కటి చేయడం వేరు. ఇప్పుడు అచ్చంగా సిక్కింలో అదే జరిగింది. మిన్ను విరిగి మీద పడిందా అన్నట్లుగా 2-3 రోజుల్లోనే మొత్తం ముంచెత్తింది. ఎంతలా అంటే వరద పోటుకు ఏకంగా రహదారులు మొత్తం కొట్టుకుపోతున్నాయి. ఎక్కడికక్కడ కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. ఈ వరుణ విలయంతో మొత్తం రవాణా, జనజీవనం స్తంభించిపోయింది. గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భారీగా వరదలు పోటెత్తాయి. లోనాక్ సరస్సు దగ్గర ఒక్కసారిగా కురిసిన కుంభవృష్టితో తీస్తా నదికి వరద పోటెత్తింది. ఈ వరదల్లో 23 మంది జవాన్లు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. అసలేం జరిగిందంటే, ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సు పరివాహక ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ వల్ల తీస్తా నది నీటి మట్టం ఒక్కసారిగా పెరిగింది. మరోవైపు చుంగ్తాంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడం వల్ల పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీంతో 20 అడుగుల మేర వరద ప్రవాహం పోటెత్తింది. క్లౌడ్ బరస్ట్ కారణంగా కొన్ని నిమిషాల్లోనే పెను విలయాన్ని సృష్టిస్తూ ఒక్కసారిగా వరద వణికించింది. డ్యామ్ నుంచి వచ్చిన వరద నీరు లాచన్ లోయలో ఆర్మీ శిబిరాలను చుట్టుముట్టేసింది. సింగ్డమ్ సమీపంలోని బర్దంగ్ వద్ద పార్క్ చేసిన ఆర్మీ వాహనాలు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఏం జరిగిందో అర్థమయ్యే లోపే క్యాంపు వరదల్లో మునిగిపోయింది. గల్లంతైన 23 మంది జవాన్లలో 3 మృతదేహాలను సహాయక సిబ్బంది గుర్తించింది. మిగిలిన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఆకస్మిక వరదలతో రాష్ట్రంలోని చాలా రోడ్లు, వంతెనలు ఎక్కడికక్కడ కొట్టుకుపోయాయి. దీంతో అప్రమత్తమైన సిక్కిం ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఇక భారీ వర్షాలు, ఆకస్మిక వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీస్తా నది సమీప ప్రాంతానికి వెళ్లొద్దని హెచ్చరించింది. మరోవైపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. లోతట్టు ప్రాంతాలైన గాజోల్ డోబా, డో మోహిని, మెఖాలీగంజ్, గిష్ ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉంది. సింగ్టామ్ ప్రాంతంలో ప్రభుత్వ ఆస్తులకు భారీ నష్టం జరిగింది. ఇక చుంగ్దాంగ్ లో నీటి ప్రవాహ తీవ్రతకు తీర ప్రాంతంలోని పలు భవనాలు కుప్పకూలాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. ప్రాణ నష్టంపై ఇంతవరకు ఒక అంచనాకు రాలేకపోయారు.
అయితే సిక్కింలోని మొల్లితో పశ్చిమ బెంగాల్ను కలిపే జాతీయ రహదారి కొన్ని చోట్ల పూర్తిగా ధ్వంసమై రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వర్షాల కారణంగా ఎగువన హిమాలయాల్లో ఉన్న లోహ్నాక్ సరస్సు కట్ట తెగిపోవడంతో పెద్ద మొత్తంలో ఆ సరస్సు నీరు తీస్తా నదులకి వచ్చి చేరుతోంది. అందుకే రోజు రోజుకు పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతోంది. ఈ ఏడాది జూన్లో ఉత్తర సిక్కిం జిల్లా భారీ రుతుపవన వర్షాల కారణంగా భారీ వరదలను ఎదుర్కొంది. పెగాంగ్ ప్రాంతంలో వరదలు తీవ్రంగా వచ్చాయి. తీవ్ర వర్షాపాతం కారణంగా సమీపంలోని నదులు పొంగిపోరటం వల్ల లాచెన్, లాచుంగ్ వంటి ప్రాంతాలు రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల నుంచి సంబంధాలు తెగిపోయాయి. ఆకస్మిక వరదల కారణంగా 2400 మంది పర్యాటకులు ఆ ప్రాంతంలో చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్నారు. ఆ పరిస్థితి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో మళ్లీ వరుణుడు సిక్కింపై పగబట్టాడు. చిగురుటాకులా వణికిస్తున్నాడు. హీరో విశాల్ ఎక్కువగా వివాదాల్లో మునిగి తేలుతూ ఉంటాడు. పైరసీ సీడీల వ్యవహారంలో నేరుగా పోయి వార్నింగ్లు ఇచ్చిన, నడిగర్ సంఘం ఎన్నికల్లో డి అంటే డి అంటూ దూకుడుగా వ్యవహరించిన, ఎందులో అయినా ఎక్కడైనా వివాదాల్లో విశాల్ ఎప్పుడూ ఉంటూనే ఉంటాడు. ఇప్పుడు మార్క్ యాంటనీతో భారీ హిట్ కొట్టిన విశాల్ ఆ సినిమా విషయంలో ఓ సరికొత్త వివాదంతో వార్తల్లో నిలిచాడు. సెన్సార్ బోర్డుపై సంచలన ఆరోపణలు చేశాడు. మార్క్ యాంటనీ సినిమా హిందీ వర్షన్ రిలీజ్ కోసం సెన్సార్ అధికారులకు లంచం ఇవ్వాల్సి వచ్చిందని అన్నాడు. ఈ కామెంట్స్ పెద్ద కలకలమే రేపాయి. కేంద్రం దీనిపై రియాక్ట్ అయింది. నిజమని తేలితే అధికారులపై చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. ఇదే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మార్క్ యాంటనీ విశాల్ లేటెస్ట్ మూవీ సెప్టెంబర్ 15న రిలీజ్ అయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విశాల్ కెరియర్ లో 100 కోట్ల బొమ్మగా నిలిచింది. ఎన్నో ఏళ్ల తర్వాత విశాల్ మార్క్ యాంటనీ సినిమాతో బంపర్ హిట్ కొట్టాడు. రొటీన్ మాస్ మసాలా ఫార్ములాను పక్కన పెట్టి ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేసి సక్సెస్ అయ్యాడు. హిట్ అంటే సాదా సీదా హిట్ కాదు, కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. రిలీజ్ అయిన వారంలోనే తమిళనాట బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుని దుమ్ము రేపింది. తెలుగులోనూ ఈ సినిమా మంచి కలెక్షన్లనే రాబడుతోంది. టైం ట్రావెల్ కాన్సెప్ట్ కు గ్యాంగ్స్టర్ డ్రామా జోడించి తెరకెక్కించాడు దర్శకుడు అదిక్ రవిచంద్రన్. ఈ కాన్సెప్ట్ ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. అందుకే కలెక్షన్ల తుఫాన్ సృష్టిస్తోంది మార్క్ యాంటనీ. ఇక అసలు విషయంలోకి వస్తే మార్క్ యాంటనీలో మెయిన్ రోల్ చేసిన విశాల్ ఇప్పుడు సరికొత్త వివాదంలో వార్తల్లో నిలిచాడు. సెన్సార్ బోర్డుపై సంచలన ఆరోపణలు చేశాడు. ముంబైలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ కార్యాలయంలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించాడు. అసలు విషయం ఏంటంటే మార్క్ యాంటనీ సినిమా హిందీ వర్షన్ రిలీజ్ కోసం ముంబైలోని సెన్సార్ ఆఫీస్ లో పలువురు అధికారులకు 6.5 లక్షలు లంచం ఇవ్వాల్సి వచ్చిందట. స్క్రీనింగ్ కోసం 3.5 లక్షలు, సర్టిఫికేషన్ కోసం మరో 3 లక్షలు చెల్లించారట. ఇలాంటి పరిస్థితి తన జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు విశాల్. అక్కడితో ఆగకుండా లంచం తీసుకున్న వారి పేర్లు, బ్యాంకు ఖాతా వివరాలను ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకున్నాడు. ఇది సినీ ఇండస్ట్రీని కుదిపేసింది. విశాల్ చేసిన ఆరోపణలు నేషనల్ మీడియాలో కూడా ప్రధానంగా రావడంతో దేశం మొత్తం సంచలనంగా మారింది. An option given to us 6.5 लाख का प्राइस रखा सर्टिफिकेशन करने के लिए और सर्टिफिकेट मिलने के लिए उसी शाम को. So we were left with no option. पहले 3 लाख भेजना था देखने के लिए फिल्म और 3.5 लाख सर्टिफिकेट मांगने के लिए. So this was done by one lady. I don't know whether she's Mrs. Menaga, who did the entire transaction, and of course it's recorded. It's not a job to record, but I really want to record this just to make sure that it's not ordinary money, it's hard-earned money. విశాల్ ఆరోపణలపై కేంద్ర సమాచార ప్రసార శాఖ తాజాగా స్పందించి ఈ విషయం చాలా దురదృష్టకరమని, త్వరలోనే విచారణ చేపడతామని ఒక సీనియర్ అధికారిని ముంబైకి కూడా పంపించింది. అయితే పలు రాష్ట్రాల్లో సెన్సార్ బోర్డు అధికారులపై పలు విమర్శలు రావడంతో కేంద్ర స్థాయిలో సెన్సార్ బోర్డు మీద వస్తున్న అవినీతి ఆరోపణల పట్ల నిగ్గు తేల్చేందుకు అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో అన్ని రాష్ట్రాల సెన్సార్ బోర్డు ప్రతినిధులతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. మరి విశాల్ ఆరోపణలు నిజమైతే సెన్సార్ బోర్డు అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఇకపై ఇలాంటివి జరగకుండా ఏం చేస్తారనేది చూడాలి.